హై వ్యూస్. పుష్ప 2కి సంబంధించి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది యూసఫ్ కూడా పోలీస్ లైన్స్ దగ్గర. ఆ తర్వాత చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేటప్పటికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. పేటీఎం బ్యాచ్ అయితే అల్లు అర్జున్తో కంపేర్ చేసి పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడారు. ఒక్కొక్క నోరు దెబ్బకు మూతపడ్డాయి. ఎందుకు? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. పవన్ కళ్యాణ్ నాడైనా నేడైనా ఏ నాడైనా తెలుగు సినీ పరిశ్రమకి అండగా ఉండేవాడు. తెలుగు సినీ పరిశ్రమని కాపాడుకునేవాడు. విలువ కట్టలేని విధంగా తన సేవలని తెలుగు సినీ పరిశ్రమకి ఉంచేవాడు పవన్ కళ్యాణ్ ఒక్కడే. అందుకే మన అల్లు అర్జున్ పుష్ప 2 హీరో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆయనను మెన్షన్ చేస్తూ మీరు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రోత్సాహకాలు కావచ్చు, ఎంకరేజ్మెంట్ కూడా బాగుందంటూ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేటప్పటికి అసలు ఈ మాత్రం కూడా నేను చెప్పకపోతే నన్ను ఇంకా మెగా ఫ్యాన్స్ ఊరుకోరు అనేసి అల్లు అర్జున్ చెప్పినట్టుగా నాకు అనిపించింది. ఏమన్నట్టు, నిస్వార్థమైన వెలకట్టలేనటువంటి మీ యొక్క సేవలు కావచ్చు, మీ యొక్క ఎంకరేజ్మెంట్ కావచ్చు, మీరు ఆలోచన విధానం కావచ్చు, తెలుగు సినీ పరిశ్రమ కోసం మీరు పడే తపన కావచ్చు, హ్యాట్స్ ఆఫ్ సార్ అన్న వేలో మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. ఎగ్జాక్ట్గా ఇలా ఏమి ఉండదు అక్కడ. బట్ ఓవరాల్గా ఎపిసోడ్ అతను పెట్టినటువంటి ట్విట్టర్కి సంబంధించి అందులో ఉన్నటువంటి మెయిన్ థీమ్ తీసుకుంటే ఇదే అన్నట్టు. సరే, అసలు వీడియో టాపిక్లోకి వెళ్దాం మనం. ఇప్పుడు నిన్న వీడియో ఒకటి ఇచ్చా. అల్లు అర్జున్ రిస్క్ చేస్తున్నాడు, ఏ రకంగా ఈ రేంజ్లో సినిమా టికెట్లు తెలంగాణలో పెంచడం ఏంటి, ఏపీలో అయితే ఇంత పెంచరని చెప్పేసి వీడియో కూడా ఇచ్చాము, అవునా? కానీ ఏపీలో కూటమి గవర్నమెంట్ ఏం చేసింది, పెంచుకోండి అయ్యా అన్నారు. తెలంగాణకి ఏపీకి కంపేర్ చేస్తే తెలంగాణలో ఎక్కువండి, మరీ ముఖ్యంగా హైదరాబాద్. అందుకే స్టార్టింగ్ వీడియో ఇవ్వడానికి ముందు కొంచెం వెయిట్ చేస్తున్నాను అనమాట. నేను తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని, ఏంటి అసలు టికెట్ రేట్లు ఏంటి అని. ఎంత దారుణం అండి. రేపు 4వ తారీఖు నైట్ 9:30కి ఒక షో ఉంది, నైట్ 1కి ఒక షో ఉంది. ఈ 2 షోలకు సంబంధించి రేట్లు చూసుకోండి. ఐ థింక్ 9:30 షోకి అనుకుంటా, ఒక్కదానికి అనుకుంటా జనరల్ రేట్ ఉంది కదా, దాని మీద ఇంకో 800 పెంచుకోమన్నారు. అప్పుడు సింగిల్ స్క్రీన్లో వచ్చేసి 1000 రూపాయలు పడుతుంది ఒక్కో టికెట్. మల్టీప్లెక్స్ వచ్చేసి 400 + 800 1200 పడుతుంది. అవి టికెట్లా లేదన్నప్పుడు ఏదైనా లాటరీ టికెట్లా, సినిమా టికెట్లా, లాటరీ టికెట్లా? లాటరీ టికెట్ కూడా అంత ఉండవు. సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు థియేటర్లో కౌంటర్లో టికెట్లు ఇచ్చేవాళ్ళు. అవి బయట బ్లాక్లో అమ్ముకునే వాళ్ళు కొంతమంది, కౌంటర్లో తీసుకొని బ్లాక్లో అమ్ముకునే వాళ్ళు కొంతమంది కౌంటర్లో తీసుకోరు. ఆ థియేటర్ యజమాని వాళ్ళ మనుషులను బట్టి కౌంటర్లో వచ్చేసి ఒక 50-60 టికెట్లు ఇస్తాడు. మిగతా టికెట్లు వచ్చేసి వాళ్ళ మనిషి చేత బ్లాక్లో అమ్మిస్తూ ఉంటాడు. ఆడకు పోలీసులు వస్తారు, వాళ్ళకి ఎంతమంది డబ్బులు ఇచ్చి పంపిస్తారు. ఇక ఆ తర్వాత ఇంక యథావిధి మరలా ఈ బ్లాక్లో అమ్మే వాళ్ళు గ్యాంగ్లు, ఆ కథలు ఇంకా అదంతా వేరే. సో ఇప్పుడు చూస్తే ఈ టికెట్ రేట్లు చూస్తే ఓ రకంగా మీరు బ్లాక్లో అమ్ముతున్నారు, కాకపోతే ఏంటి, వైట్ చేసి. ఒకప్పుడు బ్లాక్లో ఆ రేటుకు కొనేవాళ్ళు, ఈరోజు వైట్లో అంతకుమించి రేటుకు అమ్ముతున్నారు. లేకపోతే 1000 రూపాయలు అయింది, 1200 ఏంటి? సరే, అది అయిపోయిందా, ఆ నెక్స్ట్ తీసుకుందాం. 5వ తారీఖు వచ్చేసి 6 షోలు, 6, 7, 8, 9, 10 వాళ్ళ వారం వచ్చేసి 5 షోలు ఏమన్నారు. ఈ లెక్కను తీసుకున్నా కానీ రేట్లు ఎలా ఉన్నాయంటే ఘోరంగా ఉన్నాయి అసలు. తెలంగాణలో వచ్చేసి మల్టీప్లెక్స్ దగ్గర వచ్చేసి 550, 580 కొడుతుంది. సింగిల్ స్క్రీన్ వచ్చేసి 350, 380, 330 కొడుతున్నాయి టికెట్ రేట్లు, ట్యాక్స్లు, జిఎస్టీలు కలగలిపి. ఏపీలో చేంజ్ చేశారు. ఏపీలో ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం వచ్చేసి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎక్కువ ఉంటుంది. అక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని ఉంటాయి. సో ఫస్ట్ క్లాస్కి వచ్చేసి 150 పెంచుకో, సెకండ్ క్లాస్ వచ్చేసి 100 రూపాయలు పెంచుకో, మల్టీప్లెక్స్లో వచ్చేసి 200 పెంచుకో అన్నారు. అది ఎలా, ఎన్ని రోజులు? అరౌండ్ రేపు 5వ తారీఖు కదా, 6, 7, 8, 9, 10 అలా 17వ తారీఖు వరకు ఇచ్చినట్టున్నారు. 17వ తారీఖు తర్వాత నుంచి నార్మల్ రేట్లు అని చెప్పారు. తెలంగాణలో వచ్చేసి ఎట్లా, 5వ తారీఖు ఒక రేట్ ఉంది, 6 నుంచి రేపు
9 వరకు, 6 నుంచి 9 వరకు ఒక రేటు, 9 నుంచి 16 వరకు ఒక రేటు, 16 నుంచి 23 వరకు ఒక రేటు తెలంగాణలో. దాంతో ఇక్కడ ఇందాక చెప్తూ డైవర్ట్ అయ్యాను కదా, ఆ పర్సన్ ఏం చేశారంటే కోర్టులో పిటిషన్ వేశారు. ఏమని? అసలు ఏంటంటే ఈ టికెట్ రేట్లు అని. ఇంత భారీగా టికెట్ రేట్లు పెడితే ఎట్లాగా? ఇది కరెక్ట్ కాదు కదా. ఒకప్పుడు బ్లాక్లో అమ్మే రేటు కన్నా ఇంకా ఎక్కువ అమ్ముతున్నారు వీళ్ళు. ఏంటి అసలు ఇది? ఓ రకం జోదం లాంటిది కదా, ఇది తప్పు కదా అని చెప్పేసి హైకోర్టు ఇంకా తీర్పు ఇవ్వాలి. అది ఇచ్చిద్దని ఇందాక వెయిట్ చేస్తాను, తీర్పు ఇంకా రాలేదు. మేబీ ఈ వీడియో అప్లోడ్ చేస్తాము, తీర్పు అయినా రావచ్చు. సింపుల్గా కోర్టు కూడా ఏమంటది, గవర్నమెంట్కి చెప్పారు, గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు, బలవంతంగా ఔషధం కొనిపించట్లా, ఇంక ఇబ్బంది ఏముంది? సో ఆ పిటిషన్ కొట్టేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికి అడ్వాన్స్ బుకింగ్లు అయిపోయింది. మళ్ళీ అందులో రేటు తగ్గించినా మళ్ళీ మన అనవసరం లేనిపోతే తలనొప్పి. సో ఇప్పుడు విషయం ఏంటి, తెలంగాణలో వచ్చేసి ఏమన్నారు, స్టార్టింగ్ ఏవైతే పెంచిన రేట్లు ఉన్నాయో 9వ తారీఖు వరకు అట్లా, 9 నుంచి రేపు 16వ తారీఖు వరకు ఏం చేస్తున్నారు, సింగిల్ స్క్రీన్లో వచ్చేసేమో 105 రూపాయలు, మల్టీప్లెక్స్ వచ్చేసి 150 రూపాయలు, ఏది పెంచేవి. నార్మల్గా వచ్చేసి ఇక్కడ సింగిల్ స్క్రీన్ వచ్చేసి రేపు 9వ తారీఖు వరకు వచ్చే సింగిల్ స్క్రీన్లో 150 రూపాయలు, మల్టీప్లెక్స్ వచ్చేసి 200 రూపాయలు, ఆ తర్వాత సింగిల్ స్క్రీన్ వచ్చేసి 105, మల్టీప్లెక్స్ వచ్చేసి 150. చివరికి 3వ వారంలో కూడా తెలంగాణలో రేట్లు పెంచుకోమన్నారండి. సింగిల్ స్క్రీన్ వచ్చేసి 20 రూపాయలు, మల్టీప్లెక్స్ వచ్చేసి 50 రూపాయలు పెంచమన్నారు. నేను నిన్న వీడియోలో కూడా అదే చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఓ రకంగా వీళ్ళు టికెట్ రేట్లు ఈ రేంజ్లో పెంచి హై రిస్క్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకు? ఆల్రెడీ బాయ్కట్ పుష్ప అని చెప్పేసి రేంజ్ ట్రోలింగ్ నడుస్తుంది, ట్రెండింగ్లో ఉంది, హడావుడి. ఎందుకు? ఇదే రేట్లు ఏంటి ఇలా ఉన్నాయని చూసేవాళ్ళు ఎవరు ఏంటి అన్నప్పుడు ఖాళీగుండో డబ్బుండో సినిమా బాగుందని టాక్ వస్తే అప్పుడు రావాలి. రిమైండింగ్ అంటే కష్టం. ఇంకా ఓటీటీలోనే ఒక్కసారి గనక రేపు డిసెంబర్ 4 నైట్ ప్రీమియర్లు పడి ఏమాత్రం నెగిటివ్ టాక్ గనక వస్తే డిస్ట్రిబ్యూటర్ పని అయిపోయినట్టే. లేదు తెలుగు చిత్ర పరిశ్రమ బాగుండాలని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు అనుకున్నప్పుడు అకస్మాత్తుగా టికెట్ రేట్లు తగ్గించే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అది ఇంకా నిర్మాతలు ఇష్టం. నేను ఈ ఒక్క వీడియోలో నెంబర్ ఆఫ్ టాపిక్స్ కవర్ చేస్తున్నాను. ఒకటి, పవన్ కళ్యాణ్ గురించి ఓవర్ యాక్షన్ చేసిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో తక్కువ చేస్తూ, వాళ్ళు ఇప్పుడు పవన్ కాలికి గోడు కూడా సరిపోరు. ఎందుకంటే పవన్ పట్టించుడు అవన్నీ కూడా తనకు తెలుగు చిత్ర పరిశ్రమ బాగుంటాం కావాలి. తన ముందు అల్లు అర్జున్ ఏంటండి, చిన్న పిల్లవాడు కదా. సో పిల్లల మీద ఎవరైనా ప్రతాపం చూపిస్తారా? అసలు పవన్ కళ్యాణ్ జగన్ లాంటి అతనే పట్టించుకోలేదు, ఇక అల్లు అర్జున్ ఏం పట్టించుకున్నట్టు చెప్పండి. అల్లు అర్జున్ కూడా అక్కడ ఏం మాట్లాడలా నెగిటివ్గా, వాళ్ళ ఫ్యాన్స్ అసలు పట్టించుకోడు. ఇంకా అప్పటికి నేను వచ్చేసి మన అల్లు అరవింద్ కూడా ఏం చెప్పాడండి, 2 సార్లు ఓ రకంగా ఫుల్ జోష్లో ఉన్నట్టు మా ఆవిడ చెప్పింది. ఒకటి, మగధీరాకి సంబంధించి రిలీజ్కి ముందు నేను షో వచ్చినప్పుడు 2 ఇదిగో ఈ పుష్ప 2 మరలా నేను 2వ క్రితం చూశాను, ఆ చూసి ఇంటికి వచ్చినప్పుడు మా ఆవిడ నన్ను గుర్తించి ఆ రకంగా అందన్నాడు. అంటే రామ్ చరణ్ యొక్క ఆ గొప్పతనాన్ని కావచ్చు, లేదంటే రామ్ చరణ్ యొక్క ఎదుగుదల కావచ్చు, తనను ఎంత సంతోషం ఇచ్చిద్ది అన్నది ఇక్కడ చెప్పాడు అల్లు అరవింద్. అలాగే మరలా పుష్పకి సంబంధించి అల్లు అర్జున్ గురించి చెప్పుకుంటా ఉన్నాడు. అంటే మేమంతా ఒకటే అని చెప్పేసి అల్లు అరవింద్ కవరింగ్గా లేదంటే మామూలుగా పెద్ద మనిషి మామూలుగానే చెప్పాడు. కవరింగ్ అంటే మధ్యలో ఉన్నది చేస్తూ ఉన్నారు. బట్ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా నేను ఈవెంట్కి రాలా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది ఏంటన్నది, ఎవరున్నారు ఏంటన్నది. బట్ అంతిమంగా తెలుగు సినీ పరిశ్రమ అన్నప్పుడు బాగుండాలని, అండ్ ఫ్యామిలీ అన్నాక చిన్న చిత్త ఉంటూనే ఉంటే డిస్టర్బెన్స్లు ఏం బయటకు వద్దురు అని చెప్పేసి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి కానీ మెగా ఫ్యామిలీ గురించి కానీ ఇంకెవరైనా తప్పుగా మాట్లాడారన్నా ఒక్కసారి మీ కన్సైన్స్ని అడగండి. వారి యొక్క గొప్పతనం ఏంటి, తెలుగు చిత్ర పరిశ్రమ కోసం జగన్మోహన్ రెడ్డి టికెట్ రేట్లు తగ్గించినప్పుడు క్వశ్చన్ చేసినవాడు, అండగా నిలబడ్డవాడు పవన్ కళ్యాణ్. ఈరోజు ఏపీలో నాకు తెలిసి ఈ రేంజ్ టికెట్ రేట్లు పెంచరు, బట్ పెంచేలా చేసేటట్టు అది కూడా పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ పడేవాడు ఎప్పటికి కూడా తెలుగు చిత్ర పరిశ్రమకి నిజంగా ఆనాడు ఎన్టీఆర్, ఆ తర్వాత ఈరోజు చూసుకుంటూ ఉన్నప్పుడు మన చిరంజీవి గారు, ఆ తర్వాత అన్నప్పుడు కనిపించకుండా ఉన్న ఒక బ్యాక్ బోన్ లాంటి వాడు మన పవన్ కళ్యాణ్, అందులో నో డౌట్.